పవన్ కళ్యాణ్ గారు ఒక భావజాలంతో వచ్చిన మనిషి. ఆయనకి డబ్బు మీద ఆశ లేదు, రాజకీయం మీద పిచ్చి లేదు, వాస్తవంగా ఓట్ల కోసం రాజకీయం చేయలే. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, కమ్మ కాపు అని 40 సంవత్సరాలుగా వైరం ఉన్నప్పటికీ ఆ రెండు పక్కన పెట్టి ఈరోజు కమ్మ కాపుని కలిపారు. ఆయన 7 సిద్ధాంతాలు ఒక సిద్ధాంతం, కులాలను కలిపే ఆలోచన విధానం అనేది 40 సంవత్సరాలుగా రంగారు చనిపోక ముందు నుంచి పెద్దరాధా గారి కాడ నుంచి ఒక కమ్మ కాపు అని వైరం జరుగుతూ ఉంది. ఎవరికి ఏమీ తెలియదు, ఏం జరిగిందో తెలియదు. కానీ ఏంటో కమ్మ కాపులకి కమ్మ అంటే పడదు, కమ్మకి కాపు అంటే పడదు. ఆ వైరాన్ని స్నేహభావాన్ని కలిపి రెండు పార్టీలను ఏకం చేసిన గొప్ప మనసున్న మనిషి. జనసేన పార్టీ స్థాపించినప్పుడు టీడీపీకి మద్దతు ఇచ్చారని 2014లో ఆయన కటౌట్లు తగలబెట్టారు. రేపల్లి ఈ ఏరియాలో, తెనాలి ఆ ఏరియాలో టీడీపీకి మద్దతు ఇవ్వటం ఏంటి, మనం అవనిగడ్డ ఏరియాలో. అలాంటిది ఆయన, నేను కాపుల కోసం కాదు పార్టీ పెట్టింది, ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, 5 కోట్ల ఆంధ్రుల కోసం, నేను అనుభవం ఉన్న టీడీపీకి, ఎన్డీఏ గవర్నమెంట్కి, నేను ఎన్డీఏ కూటమికి నేను మద్దతు ఇస్తున్నానని ఆ రోజు రూపాయి డబ్బులు ఆశించకుండా, పంచాయతీ ఒక చిన్న పదవి కూడా ఆశించకుండా ఆ రోజు 2014లో నిజాయితీగా పత్తున్న మనసున్న మహారాజు. అలాంటి వ్యక్తిని ఇలాంటి ఎదవలు, ఈ రాజకీయ లుచ్చాగాళ్ళు ఆయన గురించి మాట్లాడుతుంటే కడుపు రగిలిపోతూ ఉంటుంది కదా మాకు. అదే సామాజిక వర్గం అని కాపులందరూ కలిసి కొంతమంది వైసీపీ పేటీఎం గాళ్ళగా తయారయ్యి, పేరు నాని కానివ్వండి, అమ్మటి రాంబాబు కానివ్వండి, అట్లా గుడివాడ అమర్నాథ్ కానివ్వండి, అలాంటి ఎదవులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి కాబట్టి వాళ్ళ మీద వదిలేశారు. లేదంటే ఇలాంటి ఎదవల్ని, ఇలాంటి కుక్కల్ని రోడ్ల మీదకి లాగి మాలాంటి వ్యక్తులతో తన్నిచ్చేవాళ్ళు. ఈ 9 నెలల కాలంలో ఎంత సంపాదించారు? సెటిల్మెంట్లో కానీ, దందాల్లో కానీ, భూకంపకాణాల్లో కానీ? ఒకటి చెప్పేదంటారా, మీరు కథనాలు చూసి నిజాలు అనుకోవద్దు. మీరు మీడియా రంగంలో ఉన్నారు. ఎక్కడన్నా ఏ బాధ్యతడన్నా వచ్చి అమ్మిశెట్టి వాసు వలన నా భూమి కబ్జా జరిగింది, లేదంటే ఈ డబ్బులు తీసుకున్నాడు, నన్ను చీట్ చేశాడు, నన్ను మోసం చేశాడని ఏ ఒక్కడన్నా బాధితుడు మా పార్టీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయటం కానీ, పోలీస్ స్టేషన్లో అన్నా ఒక కంప్లైంట్ ఈ విజయవాడలో ఉందా? ఏమి లేకుండా నిప్పులు ఎందుకు పొగరాదు కదా. అంటే ఈ పార్టీలో ఉన్న కొంతమంది ఒకటండి, ఈర్ష్యా భావం. చాలా మంది పెద్ద పెద్ద వ్యక్తులు 9 నెలల కాలంలో ఎంత సంపాదించారు సెటిల్మెంట్లో? సెటిల్మెంట్ అనేది నేను ఒకటి చెప్పనా, సెటిల్మెంట్ అనేది నేను ఒక్క పంచాయతీ చేయలే. నేను చేసేది ప్రజల కోసం చేస్తా, కష్టాలు వచ్చిన ప్రజల పక్షాన నిలబడతా. ఆ నిలబడే క్రమంలో కొన్ని విషయాల్లో కొన్ని పత్రికలు కావాలని కొన్ని రాజకీయ పార్టీలు నన్ను టార్గెట్ చేసినాయి. ఆ రాజకీయ నాయకులు ఎవరో కూడా నా పేర్లతో సహా తెలుసు. ఎవరా నాయకులు? అదన్నీ కూడా మా పార్టీ దృష్టిలో ఉంది. మా పార్టీ కూడా అన్ని పదే కూడా అలా ప్రచారం చేస్తే ఎవరైనా తెలియకపోతే అదే నిజంగా ఉంటారు కదా. పార్టీ అధిష్టానం ఆల్రెడీ కంప్లైంట్లు పెడుతున్నారు. పేపర్లో వచ్చినాయి అంటే వస్తుంది, మీడియా పేపర్లో కథనాలు వచ్చినాయండి. పార్టీ కూడా హైకమాండ్ దృష్టికి వెళ్ళదు కదా. కథనాలు వచ్చినాయి పేపర్లో. నేను కూడా 10,000 రూపాయలు యాడ్ వేపిస్తే నేను కూడా వేపిస్తా, మీ మీద వేపిస్తా, నేను ఎవరి మీద వేపిస్తా. అంటే యాడ్ చేస్తే కాదండి, ఒక మీడియా రంగంలో వచ్చింది. ఏం వాస్తవాలు ఏంటో అక్కడ తెలుసు ప్రజలకి, పార్టీకి తెలుసు. పార్టీ నన్ను ఎక్స్ప్లెనేషన్ అడిగింది, నేను ఇచ్చాను. నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కడన్నా నేను మేము మీడియా ముఖంగా ఒకటి చెప్తా ఉన్నా, కొంతమంది ఎదవలు మాట్లాడే మాటలకు నేను చెప్తా ఉన్నా, ఎవరి భూమి అన్నా సెంటు భూమి నేను ఆక్రమించుకుంటే మీ మీడియా సాక్షిగా రాజకీయాలకి దూరంగా వెళ్ళి సెంటు భూమికి 10 సెంటు భూమి వాళ్ళకి ఇచ్చి నేను క్షమాపణ కోరుకుంటా. ఎవరి దగ్గరన్నా నేను పంచాయతీ చేసి 10,000 రూపాయలు డబ్బులు తీసుకున్నానని నిజమైన ఆరోపణలు అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసి నేను చేసే పనికి నేను తీసుకున్నానని ఎవరు తన నిరూపిస్తే నేను రాజకీయాల దూరంగా ఉంటాను. సెటిల్మెంట్లు దందాలు చేయకపోతే మీకు ఈ యొక్క ఐఫై లైఫ్ లగ్జరీ అన్ని ఎక్కడ? మీకు వ్యాపారాలు ఉంటాయండి. సెటిల్మెంట్ చేస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి, 9 నెలలు అయింది మా ప్రభుత్వం వచ్చి. నేను 9 నెలల్లోనే సెటిల్మెంట్లు చేశానా, ఈ 10 ఏళ్ళ నుంచి చేశానా? మీకు 10 ఏళ్ళ క్రితం కూడా, 5-6 ఏళ్ళ క్రితం కూడా నా మీద ఇట్లా ఉన్నాయి. వైసీపీ గవర్నమెంట్లో నేను సెటిల్మెంట్లు దందాలు చేస్తే నన్ను లోపల పెట్టాలి కదా, నా మీద కేసులు పెట్టాలి కదా, నా మీద రౌడీ షీట్లు పెట్టాలి కదా. చిన్న కేసు లేదు నాకు.
నాకున్నది ఒకే ఒక కేసు, అది వైసీపీ ప్రభుత్వం పెట్టించిన కేసు. గుంటూరులో ఒక కేసు తప్ప. ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో కూడా గత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే కూడా మీ మీద కంప్లైంట్ పెట్టించారు. అవును, ఆర్కే గారు పెట్టించిన కేసు తప్ప నామే కేసు లేదండి. ఏమండి, ధర్నాల కేసు తప్ప ఎవరికైనా మీడియా సాక్షిగా వాసు మీద కేసులు ఉన్నాయంటే ఒక గుంటూరులో పెద్ద కాకంలో ఒక కేసు తప్ప, అది కూడా అక్కడున్న మాజీ ఎమ్మెల్యే పెట్టించిన కేసు తప్ప నా మీద ఎక్కడ ఒక కేసు లేదు. మీ మీడియా సాక్షిగా ఎవరన్నా అమ్మిశెట్టి వాసు మా పొలాన్ని కబ్జా చేశాడు, మా దందా చేశాడు, మమ్మల్ని బెదిరించి డబ్బులు అడిగాడని మీడియా సాక్షిగా, అమ్మవారి సాక్షిగా ఎవరైనా వస్తే నేను ఏది చేయటానికి సిద్ధంగా ఉన్నాను. తప్పుడు యాదవులు తప్పుడు మాటలు మాట్లాడతారు, తప్పుడు రాతలు రాపిస్తారు కొన్ని పేపర్లు అడ్డం పెట్టుకొని. అక్కడున్న నేను చెప్తా ఉన్నా, నా మీద వేసిన బురదని నేను కడుక్కుంటా, కానీ మీకు ఎలక్షన్ వచ్చినప్పుడు నేనేంటో చూపిస్తా 100%. ఎందుకంటే నా తప్పు లేదు, నేను న్యాయం పక్షాన నిలబడ్డా, ఒక సైట్ విషయంలో న్యాయం పక్కన నిలబడ్డా. వాళ్ళేమో నా కులపోళ్ళు కాదు, నా పార్టీ వ్యక్తులు కాదు. నేను న్యాయం ఉందని న్యాయంగా నిలబడితే అన్యాయంగా అక్రమంగా కావాలని నా మీద కొన్ని పేపర్లతో కావాలని కుట్ర చేశారు. అదన్నీ కూడా పార్టీ దృష్టిలో పెట్టాను, నేను ఎదుర్కొంటా. నాకు దమ్ము ధైర్యం లేక కాదు, కానీ ఒక పార్టీ ఒక్కలో కీలకమైన బాధ్యతల్లో ఉన్నాను, పదవిలో ఉన్నాను కాబట్టి నేను ఆ పదవికి ఆ పార్టీకి గౌరవించి నేను ఆగాను. నేను తప్పు చేయలేదు.